మీ కుమారుడు పెళ్లి విషయంలో అతని కోరికకు భిన్నంగా మీ అభిప్రాయం ఉన్నట్లుంది. ఇంతకుముందు నా కొడుకు ప్రేమించిన అమ్మాయిని కోడలుగా చేసుకోటానికి నేను ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆ అమ్మాయి గుణగణాలు చూసి ముచ్చటపడి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనే నిర్ణయానికొచ్చాను. మంచిది. పిల్లల ఆశ మీద నీళ్లు చల్లకుండా వాళ్ళ సంతోషం కోసం పెద్దవాళ్లకు మెట్టి దిగితే తప్పేం లేదు. దీనివలన కుటుంబం పటిష్టంగానూ ఐకమత్యంగానూ ఉంటుంది. నేను అదే ఆలోచించి వాళ్ళ పెళ్లి కొప్పుకున్నాను. అయితే మీకు ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి? ఒకళ్ళంటే ఒకళ్ళు ఎంతో ప్రేమగా ఉండే వాళ్ళిద్దరూ ఈ మధ్య కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. అంటే అపార్థాలేమైనా చోటు చేసుకుంటున్నాయా? తెలీదు. వాళ్ళిద్దరిని మీరు ప్రశ్నించలేదా? ఇద్దరినీ అడిగాను. నా కొడుకు వైపు నుంచి ఎలాంటి తప్పు ఉన్నట్టు నాకనిపించలేదు. అలాగని ఆనంది తప్పు చేసింది అని కూడా అనడం లేదు. కానీ ఎందుకో తను నా కొడుకుతో మా ఇంటితో అంటీ ముట్టనట్టుగా ఉంటుంది. కారణం ఏంటమ్మా అని అడిగితే తన వైపు నుంచి సరైన సమాధానం రావడం లేదు. అంటే ఈ అమ్మాయి ఏమైనా దాస్తోందంటారా? అలా దాచే అమ్మాయి కాదు. కొన్ని చెప్పుకోలేని ఉంటాయి కదమ్మా. అదేంటో చెప్తేనే కదా మాకైనా అర్థం అవుతుంది. సరే, ఇటీవల కాలంలో ఏదైనా అపశృతి జరిగిందా? అంటే మీ కుటుంబానికి సంబంధించి ఏమైనా ఊహించని సంఘటన జరిగిందా? అలాంటిదేం జరగలేదు. కానీ సందేహించకుండా చెప్పండి. ఒక అపచారం జరిగింది స్వామి. ఎప్పుడు, ఎక్కడా, ఎలా? ఇదే గుడిలో పూజారి గారు మా చేత సుదర్శన హోమం చేయించారు. దానికి ఆనంది కూడా రావాలని చెప్పారు. కానీ తను రాలేదు. ఆ హోమంలో అపశృతి జరిగింది. హోమం పూర్తి కాలేదు.